హలో ఐ హోప్ అలా డూయింగ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్టార్ట్అప్ అండ్ గైస్ ఈ వీడియోలో అయితే మనం ఒక కేస్ స్టడీ చేయబోతున్నాం అనమాట పవర్ క్వెరీ త్రూనే. సో ఇక్కడ ఒక సినారియో మీరైతే ఇమాజిన్ చేసుకోండి. లెట్స్ సే యు ఆర్ అ స్కెడ్యూలర్ కాకపోతే మీరు ఏమన్నా టీమ్ లీడ్ అవుతున్నారు అనుకుందాం, మీరు ఒక టీమ్ లీడ్ అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మీ మేనేజర్ మీ దగ్గరకు వచ్చి లైక్ ఈ మంత్లో మనకి హాలిడేస్ ఉన్నాయి కదా అండ్ లైక్ వీక్ ఆఫ్స్ కూడా ఉన్నాయి కదా. సో హాలిడేస్ వీక్ ఆఫ్స్ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసేసి లైక్ ఈ మంత్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయో నాకు ఆన్ పాయింట్ ఇప్పుడే కావాలనేసి అంటారనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఇప్పుడు మనం వీడియో లోపల కూడా అదే డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ అనేది లైక్ 1 మంత్ అంటే ఇదే మంత్లో మనం అయితే కంప్లీట్ చేసేయాలన్నమాట. లెట్స్ సే అక్టోబర్ అనుకుందాం, లేకపోతే ఓకే అక్టోబర్ అని అయితే అనుకుందాం. ఆఫ్కోర్స్ మనకి ఈ ఇయర్లో మనకి హాలిడేస్ ఎక్కువ వచ్చాయన్నమాట అక్టోబర్లో. సో అక్టోబర్ అనుకుందాం. సో అక్టోబర్లో మీరు ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, లైక్ దీనిలో అవుతుందా కాదా అనేది మీరైతే లాస్ట్ చెప్పాలన్నమాట. సో ఫస్ట్లీ ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయో మీరైతే తీయాలి. సో అది ఎలా చేస్తాము అనేది క్వశ్చన్ ఇక్కడ. సో బై ఎనీ ఛాన్స్ మీరు కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. సో గైస్ ఇక్కడైతే మన దగ్గర డేటా ఉందన్నమాట. సో ఇది అక్టోబర్ మంత్ డేటా అండ్ ఇవేమో హాలిడేస్ అనమాట. సో ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని ఈ మంత్లోపు కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఏంటి అనేది మనకి తెలియాలన్నమాట ఇక్కడ. సో బేసికల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ వీక్ డే వేసుకుంటాం ఫార్ములా. వీక్ డే వేసుకున్న తర్వాత అన్ని డేస్ అయితే వచ్చేస్తాయి, ఇలా లైక్ డేస్ అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత మనం ఫిల్టరింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ సింపుల్గా నేను ఫిల్టరింగ్ అంటే విండోస్ షిఫ్ట్ ఎల్ నొక్కేసి ఇక్కడ నా ఫిల్టర్ వచ్చేసింది కదా. సో ఈ ఫిల్టర్లో నేను సాటర్డే సండేస్ జస్ట్ నేను లైక్ ఎక్స్క్లూడ్ చేసేసి దాని తర్వాత ఈ వీటిని దీంతో మ్యాచ్ చేసిన తర్వాత లైక్ డేటా తీస్తే నాకు నెంబర్ ఆఫ్ డేస్ అయితే ఇక్కడికి వస్తాయి అనమాట. అంటే ఏ డేట్స్ అని ఇక్కడికి వస్తాయి. సో అలా కాకుండా మనం సింపుల్గా పవర్ క్వెరీతో ఎలా చేయొచ్చు అనేది అయితే ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్లీ నేనైతే దీన్ని లైక్ టేబుల్లాగా మార్చుకున్నా అండ్ దీన్ని కూడా టేబుల్లా మార్చుకున్నా. ఆబ్వియస్లీ పవర్ క్వెరీలో మనం డేటాని ఇన్సర్ట్ చేయాలంటే టేబుల్ లాగా ఉండాలన్నమాట. సో ఫస్ట్లీ ఇక్కడ టేబుల్ 4 అని ఉంది నేమ్, టేబుల్ 5 అని ఉంది నేమ్. అయితే మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలంటే యూ క్యాన్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ఇయర్, టేబుల్ డిజైన్లో ఉంటుంది. లేదంటే యూ క్యాన్ సింప్లీ గో అండ్ మేక్ అ కనెక్షన్ నౌ. డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి అండ్ పవర్ క్వెరీ ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఎడిట్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత అయితే ఫస్ట్లీ ఇక్కడ మనకి 00.00.00 అనేసి ఉంది కదా. సో సెమీకోలన్ సో అలా ఉంది కదా. సో ఫస్ట్లీ మనం అయితే డేట్లో చేంజ్ చేసుకుందాం. మనం దీని మీద కొట్టి డేట్ అని కొట్టేసి ఇక్కడైతే మనకి రీప్లేస్ కరెంట్ అనేసి ఉంది, దీని మీద క్లిక్ చేసి నాకు డేట్ వస్తుంది అన్నమాట పర్ఫెక్ట్గా. సో ఇక్కడ నేను సింపుల్గా క్లోజ్ అండ్ లోడ్లోకి వెళ్ళేసి క్లోజ్ అండ్ లోడ్ 2 అనేది అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ క్రియేట్ కనెక్షన్ అని అయితే యూజ్ చేస్తున్నా యాజ్ ఆఫ్ నో, ఓకే కొడుతున్నా. సో ఇక్కడైతే మన కనెక్షన్ ఒకటి క్రియేట్ అయింది. సో టేబుల్ 4 కనెక్షన్ అనమాట. ఇప్పుడు దీన్ని టేబుల్ 5 కూడా మనం అయితే కనెక్షన్ క్రియేట్ చేద్దాం ఫ్రమ్ టేబుల్ రేంజ్. అండ్ ఇక్కడైతే నేను సార్ట్ చేసుకోవాలి, కమాన్. ఓకే ఇక్కడ వచ్చేసి మనము డేట్ ఇచ్చేస్తున్నాము. డేట్ ఇచ్చేసి రీప్లేస్ కరెంట్ అంటే ఇది సార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం లేదు, నేను సింపుల్గా క్లోజ్ అండ్ లోడ్లోకి వెళ్ళి దీన్ని కూడా లైక్ కనెక్షన్లా క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో యా ఇప్పుడు క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కనెక్షన్స్ అయితే మనం మర్జ్ చేద్దాం అనమాట. మర్జ్ చేసిన తర్వాత మనకు సింపుల్గా అయిపోతుంది. సో గెట్ డేటాలో మనకు మర్జ్ ఆప్షన్ ఉంటుంది, కంబైన్ క్వెరీస్ అండ్ మర్జ్ హియర్. సో ఇప్పుడైతే మనకి మర్జ్ ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్ 4 ఇస్తున్నా. ఎప్పుడైనా పైన దాంట్లో పెద్ద డేటా అంటే మన దగ్గర ఉన్న పెద్ద డేటా ఉండేటట్లు చూసుకోండి. సో టేబుల్ 4 ఒక డేటా అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ నేను టేబుల్ 5 ఇస్తున్నా. ఇప్పుడు రెండిట్లో మనం కాలం అంటే ఏది కామన్ ఉందో దాన్ని తీయాలన్నమాట ఫర్ మ్యాచింగ్ ఆర్ మర్జింగ్ పర్పస్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ది సెలెక్షన్ మ్యాచెస్ 4 of 30 rows అంటే 30 డేట్స్లో 4 days మ్యాచ్ అయిందని చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, కానీ సెలెక్ట్ చేసేటప్పుడు మనకు అర్థం కావాలి ఎందుకు సెలెక్ట్ చేస్తామో అని. సో మన దగ్గర అయితే ఫస్ట్లీ బయట వస్తే 30 days ఉన్నాయన్నమాట, 1 to 30 days అయితే ఉన్నాయన్నమాట అక్టోబర్లో. అండ్ ఇక్కడ లెఫ్ట్ అవుటర్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆల్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచింగ్ ఫ్రమ్ సెకండ్ అంటే ఫస్ట్ లైక్ కాలంలో ఫస్ట్ టేబుల్లో లైక్ అన్ని రికార్డ్స్ వస్తాయి అండ్ మ్యాచింగ్ కూడా సెకండ్ టేబుల్లో వచ్చేస్తాయి అనమాట. సో నాకు ఇది వద్దు, రైట్ అంటే ఆల్ ఫ్రమ్ సెకండ్ మ్యాచింగ్ ఫ్రమ్ ఫస్ట్ అంటే ఇక్కడ 4 వస్తాయి, నెక్స్ట్ దానిలో 4 వస్తాయి, అది నాకు వద్దు. ఫుల్ అవుటర్ అంటే ఆల్ రోస్ ఫ్రమ్ బోత్ అంటే అన్ని ఇక్కడ ఫుల్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ లైక్ ఎన్ని రోస్ ఉంటే అన్నీ వస్తాయి, అది వద్దు నాకు. ఇన్నర్ అంటే ఓన్లీ మ్యాచింగ్ అంటే ఫస్ట్ టేబుల్లో 4 వస్తాయి అండ్ ఇక్కడ 4 వస్తాయి, ఇది వద్దు నాకు. లెఫ్ట్ యాంటీ రోస్ ఓన్లీ ఇన్ ఫస్ట్. సో రోస్ ఓన్లీ అండ్ ఫస్ట్ అంటే మనకి ఇవి ఎక్స్క్లూడ్ అయ్యి వస్తాయి అనమాట. ఇప్పుడు 30 days ఉన్నాయి కదా, 30 daysలో ఈ డేట్స్ అన్నీ ఎక్స్క్లూడ్ అయ్యి 26 రావాలి. సో నేనైతే దీని మీద క్లిక్ చేస్తున్నా.
అండ్ ఇక్కడైతే చూడండి 4 అయితే మ్యాచింగ్ అనేసి ఉన్నాయంటుంది కదా. సో ఇఫ్ ఐ క్లిక్ ఓకే నౌ యూ కెన్ సీ పవర్ క్వెరీ ఎడిటర్ అయితే ఓపెన్ అయింది. అండ్ సో యా ఇక్కడ చూడండి మనకి 26 days మాత్రమే కనిపిస్తున్నాయి. మీకు ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ డౌట్ ఉంటే ఓకే ఇది ఇట్లా కనిపించదు నేను చెప్పండి ఇది పని చేయదు వెనకాలది. సో పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అయినప్పుడు మీరు ఎక్సెల్లో పోలేరు అన్లెస్ అంటిల్ యూ జస్ట్ ఎక్సిట్ ఫ్రమ్ దిస్. సో చూడండి 26 ఉన్నాయి అనమాట, ఇందాకైతే 30 ఉన్నాయి. కావాలంటే మీరు ఇక్కడ నేను డేట్స్ చూపిస్తా. ఇక్కడ 1st, 2nd, 3rd, 4th ఓకే హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి. ఓకే 2ndకి హాలిడే ఉంది మనకి, మీరు చూడవచ్చు ఇక్కడ 2nd అనేది లేదు. వాట్ ఇట్. అండ్ 8thకి హాలిడే ఉంది, 8th అనేది లేదు ఇక్కడ ఈ టేబుల్లో. సో ఐ హోప్ మీకు అయితే అర్థమైంది అనుకున్నాను. సో ఇప్పుడైతే మనకి హాలిడేస్ అనేవి ఎక్స్క్లూడ్ అయినాయి అనమాట. ఇక్కడ 26 మాత్రమే ఉన్నాయి డేస్, మీరు చూడండి 26 మాత్రమే ఉన్నాయి. సో హాలిడేస్ అయితే ఎక్స్క్లూడ్ అయినాయి. సో ఇప్పుడు ఈ టేబుల్తో అయితే నాకు పని లేదు. ఐఎమ్ సింప్లీ క్లికింగ్ రైట్ బటన్ హియర్ అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్. అండ్ ఇప్పుడు దీనిలోంచి సాటర్డేస్ అండ్ సండేస్ కూడా మనం అయితే ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట. సో ఫర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు సో చూడండి గైస్, ఎప్పుడైనా సరే మీరు లైక్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే ఇదే అంటే మీ దగ్గర ఉన్న ఒకటే కాలంలో లైక్ డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది అనమాట. సో మనము లైక్ బేస్డ్ అపాన్ ది సినారియో మనం అయితే చేంజ్ చేస్తుండాలి. యాడ్ కాలం అంటే మన దగ్గర ఏదైనా అవుట్పుట్ ఉంటే అది వేరే కాలంలో వస్తుంది, దాన్ని బట్టి మనం అయితే లైక్ ఆ కాలంలో ఉంచాలా లేదా అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. సో ఇక్కడ నేను యాడ్ కాలంలోకి వచ్చిన తర్వాత సింపుల్గా డేట్ మీద నేను సెలెక్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ డేలోకి వెళ్తున్నా అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది డే అనేసి ఇస్తున్నా అనమాట. సో ఇప్పుడైతే నాకు డేస్ వచ్చేసాయి చూసారా. బై ఎనీ ఛాన్స్ నేను ట్రాన్స్ఫార్మ్లో కొట్టుంటే నాకు ఇక్కడే డేస్ వచ్చేసాయి అనమాట. లైక్ ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే అని ఫస్ట్ కాలంలోనే వచ్చేసాయి. కాకపోతే నాకు డేట్స్ కావాలి కాబట్టి నేను యాడ్ కాలం క్లిక్ చేశాను అనమాట. సో హియర్ ఐఎమ్ జస్ట్ ఫిల్టరింగ్ అవుట్ అనమాట. సో నాకు సాటర్డే, సండేస్ అయితే వద్దు. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్క్లూడింగ్ దోస్. సో చూడండి 19 days అయితే వచ్చాయి అనమాట మనకి ఈ మంత్. ఐ మీన్ అక్టోబర్ మంత్లో మనకి మొత్తం 30 days ఉంటే 30 daysలో ఎక్స్క్లూడింగ్ హాలిడేస్ అండ్ సాటర్డేస్ అండ్ సండేస్ మనకైతే 19 days మాత్రమే వచ్చాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎడిట్ అయితే అయిపోయింది కాబట్టి ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ సింప్లీ డిలీట్ దిస్. మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి క్లోజ్ అండ్ లోడ్ కొట్టాను అనుకోండి. లెట్స్ సే ఓకే క్లోజ్ అండ్ లోడ్ టు ఓకే దీన్నే క్లిక్ చేద్దాం మనం. ఇంకొక బెటర్ చూపిస్తాను నేను మీకు. సో మర్జ్ 1 అయితే వచ్చింది కదా ఇక్కడ. సో ఇక్కడ చూడండి టేబుల్ అండ్ ఎగ్జిస్టింగ్ వర్క్షీట్, నాకు ఇదే వర్క్షీట్లో కావాలి. అండ్ ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ ఇక్కడ నేను కావాలనుకుంటే సెల్ ఇచ్చేయచ్చు అనమాట. నేను ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే షీట్ 1 సెలెక్ట్ అయితే అయిపోయింది. ఇఫ్ ఐ క్లిక్ ఓకే అయితే ఇక్కడ టేబుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. యూసి సో మనకైతే మొత్తం ఇక్కడ 19 days ఉంటాయి. యూసి 19 days అయితే ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో మీరైతే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి మన దగ్గర అయితే మొత్తం ఈ మంత్లో 19 days ఉన్నాయని చెప్తారనమాట. సో మీకు ప్రాజెక్ట్ డెడ్లైన్ 19 daysలో అయితే కంప్లీట్ చేసేయాలి. సో లైక్ ఇప్పుడు మనం లైక్ బేసికల్గా ఎక్సెల్లో చేయాలంటే ఫస్ట్ మనం వీక్ డే వేయాల్సి ఉంటుంది, అంత డేస్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ దాన్ని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. లేటర్ ఆన్ యూల్ హ్యావ్ టు త్రో ఎ ఫార్మ్ ఆన్ దట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ ది నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. సో ఇట్స్ అ లెంతీ ప్రొసీజర్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ మనం చూస్తే లైక్ చాలా సింపుల్గా అయిపోయింది. నేను చెప్పాను కాబట్టి 5 to 6 minutes పట్టిందిలే, కానీ మీరు ఇన్ కేస్ లైక్ చేస్తే 1 minute లోపే చేసేయచ్చు అనమాట, చాలా సింపుల్గా. సో ఐ హోప్ ఈ కేస్ స్టడీ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ మేనేజర్కి అయితే ధైర్యంగా 19 days మాత్రమే ఉన్నాయి మన దగ్గర అయితే మీరు చెప్పచ్చు అనమాట. సో యా దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా అప్కమింగ్ వీడియోలో ఇంకొక కేస్ స్టడీ లేకపోతే ఎగ్జాంపుల్తో అయితే వస్తాను అనమాట. స్టే ట్యూన్ అంటిల్ దెన్, కీప్ ప్రాక్టీసింగ్. యా దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. I'll see you on the coming video. Take care. Bye-bye. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never